నమస్తే. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం వారి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలు నివృత్తి చేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయ వ్యవస్థాపకులు శ్రీ మంథ సూర్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. శుభం భూయాదు. గురువుగారు, అసలు యోగం అనేది నిలబెట్టుకోవడం వేరు, అలాగే కలగడం వేరు అంటుంటారు. అసలు ఈ యోగం అనేది అందరికీ వస్తుందంటారా? డెఫినెట్గా మంచి ప్రశ్న వేశారమ్మా. యోగము అంటే జ్యోతిష్యంలో మనకు రాజయోగాలు కొన్ని ఉంటాయి. మన ప్రతి మనిషి యొక్క జీవితంలో కొన్ని రాజయోగాలు ఉంటాయి. ఆ రాజయోగాలు ఉన్నాయా లేవా అనేది ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ జ్యోతిష్యుల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం పడుతుందన్నమాట. ప్రతి మనిషి జీవితంలో కూడా కనీసం 10 నుండి 11 రాజయోగాలు ఉంటాయి. అయితే ఆ యోగం అన్నది ఈ జాతకానికి, లగ్నానికి సమయస్ఫూర్తితో మంచి సమయంలో మనకు అందుబాటులో ఉంటుందా లేదా అని చెప్పడం చాలా కష్టం అన్నమాట. అటువంటిప్పుడు యోగం కలగడం కష్టం అవుతుంది. ఒకవేళ యోగం వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన స్థితి కనబడుతుంది. చూడండి, మన దగ్గర ₹1,00,00,000 వచ్చాయంటే మనం 10 రకాల ప్లేసెస్లో మనం దాచడానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే అది సేఫ్టీగా ఉండాలని చెప్పి. అంటే ₹10,00,00,000 రావడం అనేది ఒక యోగం అనుకుంటే 10 ప్లేసెస్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తాం, పిల్లల కోసం వేస్తాం, ఇంకెక్కడెక్కడో దాచుకుంటాం మనం. అంటే దాచడం అంటే యోగం ఉండాలి అని చెప్పి ఆ ₹1,00,00,000 మన దగ్గర ఉండాలని భావంతో. అదేవిధంగా యోగం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక గొప్ప విషయం అని చెప్తాం అన్నమాట. అది నిలబెట్టుకోవడం చేత కానప్పుడు ఏమవుతుందంటే యోగ భంగం కూడా జరుగుతుందన్నమాట. యోగం అన్నది 6 నెలల నుండి 3 సంవత్సరాల 4 నెలల పాటు ఉంటుందన్నమాట. అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం లేదన్నమాట. అంటే విపరీత రాజయోగాలు ఏది ఉన్నప్పటికీ 3 సంవత్సరాల 4 నెలలు ఉంటుందన్నమాట. ఈ 3 సంవత్సరాల 4 నెలలు ఉండే రాజయోగాన్ని మీరు 30 సంవత్సరాల వరకు దాన్ని అనుభవించే స్థితిలో మనం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత రాజయోగం వచ్చినప్పుడు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నమే ఒక మంత్రము. ఈ మంత్ర సాధన చేసుకున్నప్పుడు అంటే శరీరంలో ఉన్న రుగ్మతలు పోవడము, శరీరంలో ఉన్న ఆలోచనలో మార్పు రావడము, మనసులో ఉన్న భావాలు మార్పు రావడము, యోగాన్ని స్థిరంగా నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం జరుగుతుందన్నమాట. సో యోగం రావడము, యోగం నిలబెట్టుకోవడం రెండూ కూడాను జ్యోతిషాస్త్రం ద్వారా మీకు తెలుస్తుంది. కాబట్టి ఎటువంటి మంత్రం మళ్ళీ అక్కడ చదవాలి అని చెప్పినప్పుడు అంటే మన జాతక రీత్యా లగ్నాతు పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి వ్యక్తికి ఒక మంత్రంను భగవంతుడు అనేవాడు నిర్ణయించి ఉంచుతాడనమాట. ఆ మంత్ర సాధన ఎప్పుడైతే మనం చేస్తామో డెఫినెట్గా మనకు వచ్చిన యోగము నిలబెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది కోటీశ్వరులు ఉంటారు, చాలామంది లక్షలు ఆస్తిని ఏమో నిలబెట్టుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ నిలబెట్టుకోలేక మళ్ళీ వాళ్ళ రోడ్డు పాలైన వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి? అంత యోగం కూడా బలహీనపడడానికి కారణం అన్నమాట. దీనికి కారణం ఏంటంటే తెలియక మన జ్యోతిష్యపరంగా ఎటువంటి మంత్ర సాధన చేయాలి, నిత్యము ఏ దేవతను ఏ విధంగా కొలవాలని తెలియక ఇబ్బంది పడుతున్నాం. అంచేత ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఉంటే వివరంగాను జ్యోతిషాస్త్రం తెలుసుకోవాలనుకున్నప్పుడు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాల్లో మీకు ఇవన్నీ వివరాలు ఉంటాయి. కాబట్టి చక్కగా ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు రాగలిగితే ఈ వివరాలని మీకు చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారు. సురేంద్ర అనంతపురం నుంచి కాల్ తీసుకున్నాం. నమస్తే అండి సురేంద్ర గారు. నమస్తే అండి. సురేంద్ర గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. మీరు పుట్టిన తేదీ చెప్పండి. 14/4/1975 10:37 AM. 14/4/1975 1975 టైం చెప్పండి. 10 గంటల 10:37 అండి. 10:37 ఉదయమా సాయంత్రమా? ఉదయం అండి. పొద్దున ఉదయం. సురేంద్ర గారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ విషయంలో? నమస్తే గురు. నమస్తే సార్, చెప్పండి. నేను ప్రస్తుతం ప్రైవేట్ గా లెక్చరర్ పనిచేస్తున్నాను సార్. గవర్నమెంట్ టీచర్ పోస్ట్ ట్రై చేస్తున్నాను. కొందరు జ్యోతిష్యం ఏమంటారంటే రాదని, కొందరు వస్తారని రకరకాలుగా ఉంటాయి. నాకు వస్తుంది 100% రాదా. రాకపోతే ప్రైవేట్ కెరీర్ ఏ విధంగా ఉంది, ఇంతవరకు పర్వాలేదు ఒక విధంగా ఉంది. నాకు కూడా జ్యోతిష్యం ఒక బేసిక్ పాయింట్ తెలుసు సార్. లగ్నాధిపతి నీతి కావడం వల్ల జాబ్ రాదా, ఎందుకు వస్తే ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏముండాలి మనకి, యోగం ఏముండాలి? తప్పకుండా అయ్యా, మీది ఇక్కడ కృతికా నక్షత్రం అయిందండి. మొదటి పాదము మేషరాశి అయింది. లగ్నం కూడా చూస్తే మిథున లగ్నం అయింది. లగ్నంలో శని ప్రభావము. లగ్నాధిపతి రాజ్యస్థానంలో ఉండడం నీచ స్థితి అన్నారు. అది కూడా మీకు తెలిసిన విషయం కాబట్టి మరొకసారి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఏంటంటే లగ్నంలో శని అనే ఒక గ్రహం ఉందన్నమాట. లగ్నంలో ఎవరికైనా శని ఉన్నారంటే ఏ పనైనా జాప్యం చేయడం అనేది సహజంగా జరుగుతుందన్నమాట. ప్రతి పని నిదానము, ఆలస్యం అవ్వడము, ఎంతో కష్టపడితే కానీ ఆ సఫలీకృతం అవ్వకుండా ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట. సో అటువంటి లగ్నంలో శని ఉండడం, వీటి ద్వితీయ యోగకారకుడు అయినప్పటికీ కూడా లగ్నంలో శని ఉండడం వల్ల మీ అనుకున్న
ప్రతి పని జాప్యం జరుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక లగ్నాధిపతి రాజ్యంలో అంటే ప్రొఫెషనల్ ప్లేసెస్లో ఎప్పుడైతే వాడు నీచంలో ఉన్నాడో దాన్నే మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారు. కానీ రాజ్యస్థానంలో గురుడు స్వక్షేత్రంలో స్వయంగా ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు మీరు అన్న టీచింగ్ ప్రొఫెషన్లో మీరు అలా నిలబెడుతూనే ఉన్నాడు వాడు. అంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటూనే బుధుడు నీచత్వం వల్ల ఏంటంటే వాడు సంపూర్ణ మనకి ఏం చేస్తున్నాడంటే ఆ సంపూర్ణమైన బలాన్ని ఇవ్వకుండా 50% దానికి మనకి ఇస్తున్నాడు. అంటే స్టాండర్డ్గా ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు టీచింగ్ ప్రొఫెషన్లోని, కానీ అది గవర్నమెంట్ జాబ్ ఇస్తాడా ఇవ్వడా అనే విషయానికి వచ్చినప్పుడు ప్రస్తుతానికి రాహుమార్దశ నడుస్తుందండి. అందులో కూడా అంతర్దశలు ఏంటంటే చంద్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. కాబట్టి ఇక్కడ చంద్రుడు కూడా ఈ లగ్నానికి కొంత బలహీన స్థితిలో ఉన్నాడు. కాబట్టి సుమారుగా 2014 మార్చి 5 వరకు ఈ లోపల జరిగే క్రియల్లోని మీరు ఏమైనా ప్రయత్నాలు చేయగలిగితే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మాత్రం అవకాశం లేదు. ఆ తర్వాత మీరు ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోండి, అలా యాజ్ ఇట్ ఈజ్గా ఉండడానికి ప్రయత్నించండి. అయితే ఒక విషయాన్ని నేను చెప్పగలుగుతాను, మీకు బుధుడు ఇక్కడ నీచలు ఉన్నాడు కాబట్టి బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని పెట్టుకుని మరొక ప్రయత్నం మీరు చేస్తే ద్వితీయ భాగంగా అంటే సాధారణంగా మనం ఇవన్నీ టీవీలో చెప్పడానికి అవకాశం లేదు, కానీ సాధారణంగా కొంతవరకు ధనం ఖర్చు పెట్టుకునే స్థితిలో కనబడేటట్టు ఉంది ఇక్కడ. అంచేత ద్వితీయ భాగంలో మీరు కానీ ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. బుధుడు మేధస్సు కారకుడు, వాడు బలహీనం ఉన్నాడు కాబట్టి వాడికి సంబంధించిన పచ్చ రత్నాన్ని మీరు పెట్టుకోండి, మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాము. ఓకే గురుగారు, మరో కలర్ రవిశంకర్ కాకినాడ నుంచి లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి రవిశంకర్ గారు. నమస్తే మేడం గారు. రవిశంకర్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. నా పేరండి శ్రీ రవిశంకర్ అని పూర్తి పేరు. శ్రీ రవిశంకర్. మీరు పుట్టిన తేదీ? డేట్ ఆఫ్ బర్త్ 19/7/71. 19/7/71. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 6:25. 6:25 ఉదయం. రవిశంకర్ గారు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం లైఫ్ సెట్ అవ్వాలి సరిగ్గా దాని గురించి అండి. ఓకే ఓకే ఇప్పుడు ఏం గురుగారు, చేస్తున్నారండి మీరు? ప్రెజెంట్ ఖాళీ అని గురువు గారు. నమస్తే అండి. ప్రెజెంట్ ఖాళీయే. కొంచెం 10 years నుంచి చాలా పెట్టిన లైఫ్ అంటే కొంచెం స్టెబిలిటీ లేకుండా అండి. ఫాదర్ మదర్ పోయారు. ఇప్పుడు ప్రస్తుతం నేను బ్యాచులర్ అండి. నేను కూడా సింగిలే. సరే అండి, మీది ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందండి, వృషభ రాశి అయింది, లగ్నం చూస్తే ఇక్కడ కర్కాటక లగ్నం అయింది. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు 2013 డిసెంబర్ నుండి శని మహారదశ మొదలైందండి. అయితే ఇక్కడ ఏంటంటే లగ్నంలో రవి బుధ కేతులు 3 గ్రహాల ప్రభావము, అదేవిధంగా సప్తమంలో కుజుడు యొక్క ప్రభావము, ఇవన్నీ మనకి ఏం చెప్తా అంటే వివాహ విషయంలో కొంచెం దోషం ఉందని చెప్తానమాట. అది కాకుండా శుక్రుడు కూడా బలహీన స్థితిలో ఉండడం, ఎముకలకు సంబంధించిన సమస్య కూడా మీకు ఉందని చెప్తామంట మెడికల్ అస్ట్రాలజీ ప్రకారము. సో ఇవన్నీ మీతో ఉన్నాయి కాబట్టి ఇక ఉద్యోగ రీత్యా సెటిల్మెంట్ అన్నప్పుడు ఏంటంటే రాజ్య స్థానాధిపతి అయిన కుజుడు నీచ స్థితిలో ఉండడం ఒక దోషంగా మనకు కనబడుతుందన్నమాట. ఎప్పుడైతే వాడు అలా ఉన్నాడో మన రాజ్యం కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఏదో ఒక ఆదాయం చెప్తాడు తప్ప ఇదే ఆదాయం చెప్పడానికి అవకాశం లేదన్నమాట. సో ఆ విధంగా మీ యొక్క జాతకాన్ని నిలబెడతాడు కాబట్టి దీనికి మనం కొంత బలోపేతం చేయడానికి కుజుడు దోషాన్ని నివృత్తి చేస్తూ మన యోగంలోకి వెళ్ళాలి అంటే కుజుడు అనే గ్రహం చంద్రుడితో కలిసిన గురుడితో కలిసిన రాజయోగం ఇస్తాడనమాట. దాన్ని చంద్రుడితో కలిసే చంద్రమంగళ యోగం అంటాం, గురుడితో కలిస్తే గురుమంగళ యోగం అంటామన్నమాట. సో ఇటువంటి యోగం ఇవ్వడానికి ఏంటంటే నిత్యము మీరు గురుమంత్ర సాధన చేయడం కానీ, అదేవిధంగా చంద్రుడికి సంబంధించిన చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన కానీ చేయడం ప్రయత్నం చేస్తే మీకు ఒక స్థిరత్వం ఇవ్వడానికి అవకాశం అనమాట. ఇక్కడ గురుమంత్ర సాధన అంటే మళ్ళీ మనకంటే మేధా దక్షిణామూర్తి కానీ ఎవరైనా గురువును భావిస్తున్నారో ఎవరినైతే భావిస్తారో వారి యొక్క మంత్ర సాధన చేయడం ప్రయత్నించాలన్నమాట. ఇక్కడ నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఇది మేధా దక్షిణామూర్తి యొక్క మంత్ర సాధన అనమాట. ఇది నిత్యము రోజు ఉదయం లేవగానే చక్కగా సాధన చేస్తుంటే కుజుడికి ఉన్న దోషం ఏదైతే కొంచెం నివృత్తి అవుతూ మీ స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్తాను. ఓకే గురుగారు, మరో కాలర్ విజయవాడ నుంచి దేవరావు గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకున్నాం. నమస్తే అండి దేవరావు గారు. నమస్తే అమ్మా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. ఏం లేదమ్మా, ఈ మధ్యన ఈ నగరాల్లోకి వచ్చేసి అంటే అంకి మారిస్తే జాతకం బాగుంటది, ఈ రుద్రాక్ష వేసుకుంటే జాతకం బాగుంటుంది చాలా మంది చెప్తారమ్మా. అంటే ఒక పవిత్రమైన జ్యోతిష్యం అవకాశం అయిపోతుంది. ఓకే, అంటే వాళ్ళెవరిని ఇట్లా రోడ్డు పేరులో ఒక దరిద్రుడు లేదు, ఇదిగో నీ పేరులో ఈ అంకి మారిస్తే అదృష్టం, లేకపోతే ఎవడో బాగా అప్పులో ఉన్న కూరుకుపోయిన దగ్గరికి వెళ్ళి రుద్రాక్ష వేస్తే ధనవంతులు అయిపోతావు, అప్పులు తీరిపోతాయి, అట్లా చెప్పచ్చు కదమ్మా. అసలు ఎందుకు ఇలా అపహాస్యం జరుగుతుంది అని ఒకసారి సూర్యనాథమూర్తి గారిని అడుగుదామన్నమ్మా. అయ్యా మీరేంటి మీ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నా, విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా, చెప్పండి క్లియర్గా. అంటే మా జాతకం కాదండి, ఇట్లా జరుగుతుందంటే ఒక పవిత్రమైన జ్యోతిష్యాన్ని కానీ దీన్ని కానీ కొందరు అపవిత్రం చేస్తున్నారు. అంటే డబ్బులు సంపాదించుకునే మార్గాలు ఎత్తుకుంటున్నారండి. అంటే ఒక అంకి మారిపోతే జాతకం మారిపోతుంది, లేకపోతే మీరు రుద్రాక్ష చేసుకుంటే మీ జాతకం మారిపోతుంది అనుకుంటున్నారు. అయ్యా జాతకము చక్కటి ప్రశ్న వేశారండి. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చే సమయాన్ని లగ్నం అంటామండి.
చాలా స్పష్టంగా వినండి, చెప్పింది జాగ్రత్తగా మీరు, ఎందుకంటే చాలా చక్కటి ప్రశ్న చేశారు కాబట్టి. తల్లి గర్భం నుండి బయటకు వచ్చే సమయాన్ని లగ్నము అంటాము. ఆ లగ్న సమయంలో మనకున్న నవగ్రహాలలోని 4 గ్రహాలు పాజిటివ్గా పనిచేస్తుంటాయి, 4 గ్రహాలు నెగిటివ్గా పనిచేస్తుంటాయి, ఒక గ్రహం న్యూట్రల్గా పనిచేస్తుంటన్నమాట. మనం ఈ లైట్ వెలుగుతోంది అంటే ఈ స్టూడియోలోని, దీనికి కారణం అంటే ఒక పాజిటివ్, నెగిటివ్ అండ్ ఒక న్యూట్రల్గా ఉండడం అనే. ఇది సైన్స్, అందరికీ తెలిసిన సైన్సే. జ్యోతిష్యంలో సైంటిఫిక్గా చెప్పమంటే చెప్పగలుగుతాం, అస్ట్రాలజికల్గా చెప్పాలని చెప్పొచ్చు, మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం చెప్పాలంటే చెప్పొచ్చు అనమాట. ఎప్పుడైతే ఇలాగా న్యూట్రల్లో, పాజిటివ్, నెగిటివ్లో లైట్ ఏ విధంగా ఎదిగిందో, శరీరంలో ఒక యోగంలో మనిషి తల్లి గర్భంలోని పిల్లడు బయటకు వచ్చే సమయానికి ఈ గ్రహాల అనుగ్రహం ఆ విధంగా ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు సమస్య పరిష్కారం చేయాలన్నప్పుడు అంటే, ఒక సమయంలో ఒక సమస్య వచ్చినప్పుడు అంటే ఈ పాజిటివ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్గా రియాక్ట్ అవ్వకుండా దాని యొక్క వ్యతిరేకంగా లేకపోతే బలహీనపడినప్పుడు అంటే మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దాని రీప్లేస్మెంట్ ఎలా చేయాలి? మెడికల్ అస్ట్రాలజీ ఏం చెప్తుంది? మెడికల్గా మనం చూస్తే మనకు పొటాషియం కానీ, సోడియం కానీ, కాల్షియం కానీ బాడీలో తక్కువ అయినప్పుడు మనం ఏ విధంగా ఇంజెక్ట్ చేస్తాం డాక్టర్ చెప్పినట్టు, అప్పుడు మళ్ళీ మనం యాక్టివ్గా ఏ విధంగా అవుతాము, అదేవిధంగా ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయో అవి బలహీనపడుతుంది జ్యోతిష్వరం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఆ తెలిసినప్పుడు దానికి సంబంధించిన మంత్రశాస్త్రాన్ని మనం సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అద్భుతమైన స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఎటువంటి మంత్ర సాధన చేయాలి ప్రతి వ్యక్తి అని చెప్పేది జ్యోతిశాస్త్రం అన్నమాట. అది తెలుసుకోవడం ప్రయత్నించాలి. ఇది ఓన్లీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలను మేము ఆశ్రమవాసులు అయ్యి వచ్చి ఉండి ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ప్రతి జాతకానికి ఎటువంటి మంత్ర సాధన చేయాలి, ఎటువంటి యోగం చేయాలి, ఎటువంటి కర్మలు చేయాలి. మంత్రం ఒకటి చేస్తే పని అయిపోతుందా అంటే ఇంట్లో కొంచెం అందరూ జపం చేస్తూ కూర్చుంటారు కాదు, శరీరానికి ఒక కర్మ చేయాలి. చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తాను వినండి, చక్కటి ఉదాహరణ. మనకు గాలి వీస్తుంటుంది, అది కానీ ఒక కాలువ పక్క నుండి వస్తే మంచి దుర్గంధంగా వాసన వస్తుంటుంది, మనం వెంటనే ముక్కు మూసుకుంటాం మనం. అదేవిధంగా పువ్వుల తోట నుండి వచ్చిందనుకోండి, చక్కటి వాసన వస్తుంది, మనం ముక్కు తెరుచుకుని హాయిగా వినాలి అంటే అది పీల్చాలనిపిస్తుంది. అంటే గాలి అలా మిక్స్ చేసుకుని ఏ విధంగా వస్తుందో మన శరీరము కొన్ని రకాల ఆత్మను, మన శరీరం ఎన్నో పనులు చేస్తుంటుంటాం కాబట్టి ఆత్మ కలుషితమై ఉంటుందన్నమాట. మన పరమాత్మలో కలవాలి అంటే కొన్ని కర్మలు మనం చేయాలి, లేకపోతే ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇన్ని చెత్త వాసన కలుగుతున్న ఈ ఆత్మని తీసుకోవడం కూడా వాడు యాక్సెప్ట్ చేయడుపట. అంచేత ఇక్కడే భూమి మీద ఈ ప్రపంచంలో ఎక్కడో గాల్లో తిరుగుతూ ఉంటామట, కానీ పరమాత్మను కలిగే అవకాశం ఉన్నమాట. అయితే మన ఆత్మని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అంటే కొన్ని మంచి కర్మలు చేయాలి. ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటి మంత్ర సాధన చేయాలి అని చెప్పేది జ్యోతిష్శాస్త్రం. జ్యోతిష్శాస్త్రంలో మోక్ష సాధన చెప్తాడు తప్ప ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న సమస్యల పరిష్కారం అనేది చెప్పడం అన్నవాడు. అంచేత ఆ మోక్ష సాధనకి మధ్య మధ్యలో లౌకికంగా మనం ఉన్నాం కాబట్టి, మానవజనం ఎత్తాం కాబట్టి వచ్చే సమస్యలని పరిష్కారం చేసుకుంటూ ముందుకు ఏ విధంగా అలా చెప్పే మార్గం చూపేది జ్యోతిశాస్త్రం. సరైన జ్యోతిష ద్వారా తెలుసుకుని ఎటువంటి మంత్ర సాధన చేయాలి, ఎటువంటి కర్మలు చేస్తే మనం మోక్షం పొందుతాం అనే విషయం తెలుసుకునేది చెప్పేది జ్యోతిశాస్త్రం. అంచేత అలా తెలుసుకుని ముందుకు వెళ్ళే వాళ్ళకి మంచి యోగం ఉంటుంది. అందులో మార్గంగా కొంతమంది మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అదేంటి నంబర్ మారిపోతే అని అంటే, నంబరు మీరు అన్నారు మంచి అది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ అయినప్పటికీ ఒక అక్షరం మార్చినంత మాత్రం మారిపోతానంటే నేను అంబానీ గారి పేరు పెట్టేసుకుంటాను, ఇవాళే పెట్టేసుకుంటే కోట్లకు వచ్చేయాలి నాకు ఆ రకంగా అయితే మీరన్నమాట. అలాగే ఒక రుద్రాక్ష, ఏదైనా మంత్రం రుద్రాక్ష ఉంది, రుద్రాక్షని ఎంత చక్కగా సంరక్షిస్తే అంత యోగాన్ని ఇస్తుంది. ఆడవాళ్ళు రుద్రాక్ష పెట్టుకోకూడదని అంటారు, ఈ శాస్త్రం చెప్తుంది. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు రుద్రాక్షను అమ్మడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటో మాకు అర్థమే కావట్లేదు, ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చేస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. రుద్రాక్ష ఇన్ని ఎక్కడ పుట్టుకొచ్చేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు, చెట్లు ఎక్కడున్నాయో నాకు అర్థం కావట్లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఒక 100 మంది రుద్రాక్షలు గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ఎక్కడ నుండి వస్తున్నాయో మాకు అర్థమే కావట్లేదు. మన భగవంతుడు ఇవేం చెప్పలే. మంత్రాన్ని కూడా, ఉపదేశం పొందిన మంత్రాన్ని కూడా మనం చేసే సాధన బట్టి ఆ మంత్రం బలం పెరుగుతుంది. మంత్రం బలం అయితే ఆ మంత్రం మనం రక్షిస్తుంది. మన ధర్మాన్ని నిలబెడితే ధర్మం మనం రక్షిస్తుంది. ఏ విధంగా అంటుందో, మనం ఏ మంత్రం చేస్తాం ఆ మంత్రాన్ని సాధన చేస్తే ఆ మంత్రమే మనం రక్షిస్తుంది. ఏ మంత్రమైనా 1,25,000 సార్లు చదివి దానిలో 10 తర్పణం, 10 హోమం, 10 సమారాధన చేసినప్పుడే దాని యోగం ఉంటుంది. ఆ యోగమే మనం రక్షిస్తుంది. ఈ రోజు ఈ స్థితిలో మేము ఉన్నామంటే దానికి కారణం ఆ మంత్రమే. ఆ విధంగా జ్యోతిష్యం చెప్తుంది. అంచేత మీరు మీ జాతకరీత్యా పంచమ స్థానంలో ఉన్న జాతకరీత్యా పంచమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి, స్థానాన్ని బట్టి ఎటువంటి మంత్ర సాధన చేసి లౌకిక ప్రపంచంలో ఉన్న సమస్యల నుండి బయటికి పడాలనేది తెలుసుకోవడం చేసే ప్రయత్నం చేయగలిగితే మంచి యోగం ఉంటుంది. మీకు చెప్తాను. ఎవరైనప్పటికీ మీ విజయవాడ వాస్తవ్యులు మీకు ఒక నమస్కారం పెడుతూ మంచి ప్రశ్న వేసినందుకు మీకు చక్కగా మా యొక్క ఆశీర్వచనం కూడా చెప్తామండి. ఓకే గురుగారు, మరి ఉమాశంకర్ పలాస్ నుంచి లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి ఉమాశంకర్ గారు. నమస్కారం అండి. ఉమాశంకర్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. నా గురించేనండి. మీరు పుట్టిన తేదీ? 37/1986 అండి. 86. పుట్టిన సమయం చెప్పండి. ఈవినింగ్ 7:15 అండి. 7:15. ఏం చేస్తుంటారండి ఉమాశంకర్ గారు? నేను ఇప్పుడు ప్రెజెంట్ ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేస్తున్నానండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏంటి, మనసులు నిలకడగా లేదు, ఎలా ఉంటుందా ఏంటో కనుక్కుందాం. ఓకే, తప్పకుండా గురువు గారు చెప్తారండి. అయ్యా మీది ఇక్కడ కృతికా నక్షత్రం అయింది, వృషభ రాశి అయింది, లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ
మకర లగ్నం ఏందండి. ధనస్థానంలో గురుడు అద్భుతంగా బాగానే ఉన్నాడు, రాజ్యంలో కేతు ఉన్నాడు. కమ్యూనికేషన్ స్కిల్స్లో అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ సెక్షన్ సంబంధించిన కొన్ని పనులు కానీ చేయగలిగితే అంటే దానివల్ల కొంత యోగం కూడా వచ్చే అవకాశం ఉంది. కేతు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన ఎంత చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే అంత ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తుత దశాంతర్దశ ప్రకారం చేసుకున్న జాతక రీత్యా మీకు 2006 నుండి రాహుమారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో మనకి ఏంటంటే బుధుడి యొక్క ప్రభావం కనబడుతుంది. అయితే ఈ లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు, వాడి యొక్క భుక్తి మన జనవరి నుండి మొదలైంది కాబట్టి బుధుడు మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవకాశాన్ని బట్టి విష్ణు సహస్రనామం నిత్య పారాయణ చేయడం ప్రయత్నించండి. ఇది కాకుండా చండీ అమ్మవారి యొక్క మంత్రం కూడా చేసుకోవడం ప్రయత్నించండి. అయితే అన్సర్టనిటీ ఎందుకు వస్తుందంటే రాజ్యంలో ఉన్న కేతు యొక్క ప్రభావంలో వస్తుందన్నమాట. కేతుకు సంబంధించిన గణపతి ఆరాధన చేయాలన్నమాట. అంటే ఇక్కడ గణపతి అంటే మహాగణపతి కానీ లక్ష్మీ గణపతి మహామంత్రం కానీ ఏదైనా నిత్యం చేయాలి. ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే ముందు గణపతి మంత్రము, తర్వాత విష్ణు సహస్రనామం, తర్వాత అమ్మవారి యొక్క కటాక్షంతో చండీ అమ్మవారి మంత్రం, ఈ 3 నిత్యం చేయడానికి ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు ఉంటుంది. ఒక్కొక్కసారి మనం మంత్రం అనేది చేసే అవకాశం ఉండగా సమయం మనకు కుదరక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ రత్నాన్ని కూడా మీరు పెట్టుకున్నప్పుడు ఏంటంటే అది కొంతవరకు మీకు బలాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది, మేధస్సును పెంచే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి, మంచి ఫలితాలు ఉంటాయండి. ఓకే గురుగారు, మరి సురేష్ అమలాపురం నుంచి లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి సురేష్ గారు. నమస్కారం అండి, వాళ్ళ తండ్రిని మాట్లాడుతున్నాను నేను. ఓకే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సురేష్ గారి గురించా? సురేష్ గారి గురించి అండి. ఆయన పుట్టిన తేదీ చెప్పండి. 27/3/1984 అండి. 1984. 27/3/1984 అండి. ఓకే, మరి సురేష్ గారు పుట్టిన 3 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి. ఏం చేస్తున్నారండి ఇప్పుడు సురేష్ గారు? రెడ్డి ల్యాబ్స్ లో పనిచేస్తున్నానండి. ఓకే, తప్పకుండా. మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? రెడ్డి ల్యాబ్స్ లో పనిచేస్తున్నానండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సురేష్ గారి గురించి? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు సార్. చెప్పండి. బాగోలేదండి, ఆపరేషన్స్ అయిపోయాయి, గుండె ఆపరేషన్లు అయిపోయినాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎలా ఉంటుంది ఏంటి ఏమైనా చేయించాలా? అయ్యా, అబ్బాయిది ఇక్కడ శ్రవణ నక్షత్రం అయిందండి, మకర రాశి అయింది, లగ్నం కర్కాటక లగ్నం అయింది. ఇక్కడ మనకు దశాంతర్దశ ప్రకారం చూసుకుంటే 2013 ఆగస్టు నుండి గురు మహారదశ మొదలైందండి. అక్కడ నుండి గురువు యొక్క 16 సంవత్సరాల దశ ఉంటుంది. ఈ లగ్నానికి గురుడు యోగకారకుడు, కొంతవరకు భాగ్యాధిపతి కాబట్టి అన్ని రకాల భాగ్యాలు ఇచ్చేవాడు వాడే. కష్టాలు పడ్డారు, అంత ముందు గ్రహం రాహు దశలో మీరు చాలా ఇబ్బంది పడ్డారు. గురు మహారదశ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే మనకు దాని యొక్క వాసన కొంత రాహు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఒక 6 నెలల కాలం అది ఉంటుంది. ఇది ఫిబ్రవరితో అయిపోతుందండి. ఆ తర్వాత మీకు ఆ కష్టాలు ఉండవు. గురుడు అన్నవాడు అంటే యోగించేవాడు. ఇక్కడ ఆ దశ వచ్చింది కాబట్టి మీరు ఏమాత్రం అదే పడక్కలేదు. ఇక్కడ నిత్యం మీరు చేయవలసిన అంటే గురువుకి సంబంధించిన ఇందాక మనం మాట్లాడుకున్న మేధా దక్షిణామూర్తిని చెప్పుకున్నా కూడా నిత్యము శివునికి అభిషేకం అంటే ఓం నమ శివాయ అనే మంత్రం ఏదైతే ఉందో అది కనీసం 1,25,000 సార్లు చదివించడానికి ప్రయత్నం చేస్తూ అందులో 10 తర్పణము, హోమము, సమారాధన ఒకసారి చేయించండి ఇంట్లోని. అది ఆ మంత్రం అనేది పండితులను తీసుకొచ్చి చేయించడం కాకుండా మన పిల్లవాడి చేత కానీ మీరు కానీ సంకల్పం చెప్పుకొని ఒక్కసారి అంటే ఒక 2 నెలలు 3 నెలలు పట్టచ్చు. ఆ సాధన చేసుకుంటూ వెళ్తే ఏంటంటే నిత్యం ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యాన్ని చక్కగా ఇచ్చే అవకాశం ఉంది. ఏ రోజు ఎంత మంత్రం చేస్తే దాని యొక్క తర్పణాన్ని అబ్బాయికి ఇవ్వడం ప్రయత్నించండి. ఆయుష్ చక్కగా పెరుగుతుంది, ఏమాత్రం ఇబ్బంది పడదు. తర్వాత గురువు యొక్క బలం చాలా బాగుంది. గురుడు ఉండేది కూడా 6వ స్థానంలో ధనుర్ రాశిలో ఉన్నాడు కాబట్టి హార్ట్కి సంబంధించిన సమస్య మాత్రం పరిష్కారం అయిపోతుంది. దాని గురించి మీరు ఏమాత్రం అధైపడక్కలేదు. ముందు కూడా అటువంటి సమస్య రాదు. ఇక్కడ 6వ స్థానం ధను రాశి అంటే ఇది మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, వృశ్చికం, ధనస్సు అంటే ఈ తొడల భాగం ఉంటారనమాట. అంటే ఈ కింద భాగంలోని కొంత నరాలకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప హార్ట్కి సంబంధించినవి వచ్చే అవకాశం ఇంకా తగ్గిపోతుందని చెప్పడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మళ్ళీ గురు మంత్ర సాధన చేసుకుంటూ కనకపుష్యరాగం ఒక రత్నాలు కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. అది కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చెప్పగలుగుతాం. ఓకే గురుగారు, మరి తూర్పుగోదావరి జిల్లా నుంచి వెంకటేశ్వర గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుంటాం. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. నా గురించి అండి. మీరు పుట్టిన తేదీ? వెంకటేశ్వరరావు. నా గురించి అండి. మీరు పుట్టిన తేదీ చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి అయ్యా చెప్పండి, పూర్తి పేరు చెప్పండి మీది. వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వర, ఏం చేస్తున్నా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మామూలు ఐసన్ చేస్తామండి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా మాది. చెప్పండి సమస్య ఏంటి? అది ఐసన్ చేసుకుంటానండి నేను ఇక్కడ. టైలరింగ్ అండి? చెప్పండి సమస్య ఏంటి చెప్పండి. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని ఇంట్లో అయ్యింది. నాకు పెళ్ళి అయింది, ఇద్దరు అమ్మాయిలు.
సరే అండి వెంకటేశ్వరరావు గారు, మీరు యొక్క పేరు బలంతో చూసినా ఇప్పుడు సమయ లగ్న ప్రకారం మనం చేసుకున్నప్పుడు అంటే మీ పేరు బలము ప్లస్ లగ్న బలము రెండూ కలిపి చూసినప్పుడు మీకు రెండో ఆడపిల్ల పుట్టిన తర్వాత కొంచెం కలిసి వచ్చినట్టుగా కనబడుతుందండి. అయితే ఇక్కడ యోగానికి వెళ్ళడానికి మాత్రం మీకు 2009 సెప్టెంబర్ నుండి కొంచెం ఇబ్బందికరమైన స్థితి కనబడుతోంది. సుమారుగా 2014 మే తర్వాత నుండి అన్ని విధాలుగా కలిసే అవకాశం ఉంది. మీరు చేయవలసింది ఏంటంటే నిత్యము చేసే అనుష్ఠానం ఉదయం లేవడము, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ఒక 11 సార్లు ప్రదక్షిణ చేస్తూ అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తమకిం వద రామదూత కృపాసిద్ధో మత్కార్య సాధే ప్రభావం. అసాధ్యం కానిది సాధ్యం చేసేది ఈ లౌకిక ప్రపంచంలోని చిరంజీవిగా ఉన్నవాడు శ్రీ ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎప్పుడైతే చేస్తామో సంకట విమోచన చేస్తాడు కాబట్టి ఇటువంటి ఆరాధన చేయడం మీరు ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు మే తర్వాత నుండి గ్రహాల అనుకూలం కూడా ఉంటుంది. పేరు బలం ప్రకారం ఇప్పుడున్న లగ్న ప్రకారము గ్రహాల యొక్క దోషం ఏదైతే ఉందో అది నివృత్తి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పి వెళ్తాను. ఓకే గురువు గారు, మరి మరి మంత్రశాస్త్రం అనేది రాజయోగం కలిగిస్తుందంటారా? డెఫినెట్గా అండి. ఇక్కడ రాజయోగం ఉంటే అందరూ అనుకుంటారు లౌకిక ప్రపంచంలో మనకు కోట్ల డబ్బు రావడము లేకపోతే ఇంకేదో అనుకుంటాయి, కానీ మోక్షానికి సంబంధించిన రాజయోగాన్ని మంత్రశాస్త్రం చేస్తుంది కాబట్టి మంత్రాన్ని ఏ విధంగా మనం సాధన చేయాలి, ఆ మంత్రం తర్వాత మన శరీరమే ఒక దేహమే ఒక యంత్రం అంటాం. అందులో ఎన్నో భాగాలు పనిచేస్తుంటాయి. ఈ యంత్రాన్ని శుద్ధి చేయడానికి ఒక మంత్రం అవసరం ఉంటాం. ఆ మంత్రంలో ఎప్పుడైతే చేస్తామో డెఫినెట్గా శరీర శుద్ధితో రాజయోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ఎటువంటి మంత్ర సాధన చేయాలి అని చేయడం ప్రయత్నం చేస్తూ మీరు చక్కగా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం రావడానికి ప్రయత్నం చేయగలిగితే మీకు ఈ విషయాలను వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని చక్కటి రాజయోగం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం, జ్యోతిష, వైదిక, శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ 8885559147. ఓకే గురుగారు, మరి ప్రేక్షకుల యొక్క సమస్యను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాల్టి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం వారి ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.